శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శ్రీ సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తుంది. వేలాది మంది భక్తులు వారం రోజుల పాటు శ్రీ సాయి సచ్చరిత సప్తాహ పారాయణలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. ఈ సంవత్సరం పారాయణ శ్రావణ మాస తొలి రోజు గురువారం ఆగస్టు 13వ తేదీ ప్రారంభమైంది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, నాట్య రసిక మంచ్ మరియు షిర్డీ గ్రామస్తుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆగస్టు 13 గురువారం నుండి ఆగస్టు 20వ తేదీ గురువారం వరకు శ్రీ సాయి సచ్చరిత సామూహిక పారాయణ జరుగుతుంది. పారాయణ మహోత్సవంలో ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం సమాధి మందిరం నుండి శ్రీ సాయి సచ్చరిత్ర పవిత్ర గ్రంథం మరియు శ్రీ సాయి బాబా చిత్రపటంతో ఒక భవ్యమైన శోభాయాత్రను నిర్వహించారు. ఈ ఊరేగింపు హనుమాన్ ఆలయం మరియు శ్రీ ద్వారకామాయి మీదుగా శ్రీ సాయి ఆశ్రమంలోని పారాయణ మండపానికి చేరుకుంది. ఈ శోభాయాత్రలో సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గోరక్ష గాడిల్కర్ పవిత్ర గ్రంథాన్ని చేతబూనగా డిప్యూటీ సీఈఓ భీమ్రాజ్ ధరాడే వీణను పట్టుకున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సందీప్ కుమార్ భోస్లే, తాత్కాలిక లేబర్ ఆఫీసర్ శరత్ డోకేల్ శ్రీ సాయిబాబా చిత్రపటాన్ని పట్టుకున్నారు. ముఖ్య కార్యనిర్వహణాధికారి గోరక్ష గాడిల్కర్ గారి సతీమణి శ్రీమతి వందన గాడిల్కర్ ఈ శోభాయాత్రలో మంగళ కలశాన్ని చేతబూని పాల్గొన్నారు. నాట్య రసిక మంచ్ సభ్యులు మరియు షిరిడి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్పంచుకున్నారు.